ఒకప్పుడు రాజులకు బానిసలు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు సినిమా హీరోలకి, క్రికెటర్లకి, పొలిటీషియన్స్కి బానిసలు ఉన్నారు. వాళ్ళనే ఫ్యాన్స్ అంటారు. జస్ట్ ఒక స్క్రీన్ మీద కనిపించే విజువల్స్కి నువ్వు బానిసవా? ఫ్యాన్ అంటారు, హీరో అంటారు, మా అన్న అంటారు. ఈ సినిమా ప్రపంచం అంతా ఒక అబద్ధం. ఈ జనరేషన్లో హీరోల సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళ కోసం బానిసల్లా బతుకుతున్న కొత్త కొత్త రకాల ఫ్యాన్స్ రిలీజ్ అవుతున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ప్రాణం పోతున్నట్టు చేస్తారు ఎందుకు? కానీ నీ యాక్చువల్ లైఫ్లో ఏముంది? అట్టర్ ఫ్లాప్, జీరో విను. సినిమా పిచ్చిలో పడి మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? హీరో కటౌట్లకి పాలు పోయడం. ఆ సినిమాలో హాస్పిటల్ సీన్ ఉంటే ఆప్రోన్ వేసుకొని వెళ్తారు, పాము సీన్ ఉంటే పాము తీసుకొని వెళ్తారు, పెళ్లి సీన్ ఉంటే జస్ట్ వైరల్ అవ్వడానికి పెళ్లి చేసుకున్నట్టు రీక్రియేట్ చేస్తారు. ఒకవేళ అక్కడ రొమాన్స్ సీన్ ఉంటే అందరి ముందు రొమాన్స్ చేసుకోండి, ఇంకా వైరల్ అవుతారు. రేప్ సీన్ ఉంటే రేప్ కూడా చేస్తారా? జస్ట్ వైరల్ అవ్వడానికి, పబ్లిసిటీ చేయడానికి. దీన్ని ఫ్యానిజం అనరు భయ్యా, ఒక మెంటల్ డిజీజ్ అంటారు. నువ్వు అభిషేకాలు చేస్తున్న హీరోకి, పొలిటీషియన్స్ కి అసలు నువ్వు ఒకడు ఉన్నావని కూడా తెలియదు. నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఫరకే పడదు. అట్లాంటిది నువ్వేంది బ్రో నా హీరో అని బానిస అయిపోతున్నావు? సరే నేను ఫ్యాన్ కాదు, జస్ట్ సినిమా ఎంజాయ్ చేయడానికి పోతున్నా అంటే ఎందుకు రీ రిలీజెస్ కి పోతున్నావు? ఎందుకు ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడడానికి పోతున్నావు? ఎందుకు ప్రతి ట్రెండ్ లో ఫిట్ అవ్వాలని చూస్తున్నావు? ప్రతి ట్రెండ్ వెనకాల పరిగెత్తే వాళ్ళ వెనకాల నువ్వెందుకు వెళ్తున్నావు? అసలు మీ జీవితం కంట్రోల్లో ఉందా? లేదా ఈ సినిమాలు, ఈ ట్రెండ్లే నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాయా? ఇదొక అబ్సల్యూట్ బానిసత్వం భయ్యా. మీమ్ పేజ్ అడ్మిన్స్, నేను అన్ని మీమ్ పేజెస్ అనట్లేదు, ఈ ఎస్పీయూ ఎంటీయూ ట్రెండ్ ని ప్రమోట్ చేసే వాళ్ళకి చెప్తున్నా. బ్రో మిమ్మల్ని కంటెంట్ క్రియేటర్స్ అంటారు, కానీ మీరు కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. తెలుగు యువతలో మెంటల్ కన్ఫ్యూజన్, ఐడెంటిటీ క్రైసిస్, మెంటల్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తున్నారు. లిటరలీ మీ మీమ్స్ చూసి ఈ యూత్ నాశనం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం దేర్ ఆర్ సమ్ అదర్ పేజెస్ జనాలకి హై వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మోటివేట్ చేస్తారు, ఇన్స్పైర్ చేస్తారు, టిప్స్ అండ్ ట్రిక్స్ పోస్ట్ చేస్తారు, లైఫ్ హ్యాక్స్ పోస్ట్ చేస్తారు. ఈ మీమర్స్ మీలా కాదు, అదే సినిమా క్లిప్స్ తో, ఎడిటింగ్స్ తో జనాల మైండ్ సెట్ మార్చడానికి ట్రై చేస్తారు. అదే మీరు సో కాల్ ట్రెండ్ ఫాలోవర్స్, ఎస్పీయూ వర్సెస్ ఎంటీయూ. నీకు ఆ ఆలోచన రావడమే తప్పు. ఒకవేళ వచ్చినా నువ్వు ఈ భూమికి బరవన్నట్టే. ఈ థాట్స్ వస్తే చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, ఇంతకన్నా ఎక్కువ దిగజారలేవంట. అట్లాంటిది ఆ ట్రెండ్ క్రియేట్ చేసి ఇంకా పోస్టులు, రీళ్లు. అసలు బుద్ధుందా? మా అబ్బాయి ఎవరిదో ఉచ్చ తాగుతాడంట అని తెలిస్తే మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు? అప్పట్లో సెక్స్ ఎడ్యుకేషన్ అంతగా ఉండేది కాదు. లేదంటే నువ్వు పుట్టకుండా మీ నాన్న కాండం యూజ్ చేసేవాడేమో. నీలాంటోడు కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల ఈ యూత్ టెస్టాస్టెరోన్ డ్రైన్ అవుతుంది, డోపమీన్ కి అడిక్ట్ అవుతున్నారు, మెంటల్లీ వీక్ అవుతున్నారు. మీరు ఇట్లాంటి ట్రెండ్స్ కాకుండా రియాలిటీ, రియల్ సిచ్యువేషన్స్ మీద మీమ్ చేయండి. బిజినెస్ ఎట్లా చేయాలి, పేరెంట్స్ కి ఎట్లా హెల్ప్ చేయాలి, ఫిజికల్ స్ట్రెంత్ ఎట్లా పెంచుకోవాలి, మెంటల్ గా స్ట్రాంగ్ ఎలా అవ్వాలి, జీవితంలో క్లారిటీగా ఎట్లుండాలి అని ఇట్లాంటి టాపిక్స్ మీద కంటెంట్ చేయండి. ఇవి చేస్తే కూడా ఫాలోవర్స్ వస్తారు, క్వాలిటీ ఫాలోవర్స్ వస్తారు. ఫైనలీ టు ఆల్ మై డియర్ తెలుగు యంగ్స్టర్స్, ఒక ట్రెండ్ వెనకాల, మూవీ రిలీజెస్ వెనకాల పడి మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టకండి. మీకేదైనా అయితే ట్రెండ్ క్రియేట్ చేసినోడు రాడు, దాన్ని ప్రమోట్ చేసినోడు రాడు, అండ్ నీ హీరో కూడా రాడు. నీకు ఏదైనా అయితే వచ్చేది ఇద్దరు హీరోలే, ఒకటి మీ నాన్న, ఇంకోటి మీ అమ్మ. వీళ్ళని మించిన హీరోలు నీ లైఫ్ లో ఉండరు. వాళ్ళ జీవితానికి కూడా నువ్వు ఒక్కడివే హీరో. జస్ట్ 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం నీ జీవితాన్ని, మీ పేరెంట్ జీవితాన్ని రిస్క్ లో పెట్టకు. ఆ స్క్రీన్ పైన కనిపించే హీరోని వర్షిప్ చేయకు. వాళ్ళు యాక్టర్స్, పర్ఫార్మర్స్ అంతే. నీ లైఫ్ ని కాపాడనీకి రారు. నీ జీవితం కూడా ఒక సినిమానే. నువ్వే నీ జీవితానికి హీరో. ఇప్పుడు చెప్పు, ఆ హీరో ఏం చేస్తాడు? వాడు సినిమా, రీ రిలీజెస్, ఇన్స్టా ట్రెండ్స్ అనుకుంటూ ఒక బానిసలా మారి వాడి జీవితాన్ని నాశనం చేసుకొని అట్టర్ ఫ్లాప్ అవుతాడా? లేక ఈ పిచ్చి ట్రెండ్స్, సోషల్ మీడియా, సినిమా, రీ రిలీజెస్, ఈ వర్చువల్ జోన్ అనే చెత్తని వదిలేసి, అన్ని డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేసి, జీవితం పైన ఫోకస్ చేసి, క్లియర్ గా గోల్స్ పెట్టుకొని ప్రతిరోజు కష్టపడి తన పేరెంట్స్ గర్వపడేలా చేసి లాస్ట్ కి జీవితం అనే సినిమాని బ్లాక్ బస్టర్ గా చేసుకుంటాడు. ఏం చేస్తావు? నువ్వే డిసైడ్ అవ్వు. ఇది నీ సినిమా, నీ జీవితం, నువ్వే హీరో.